అరుణాచలం శివుడు అగ్నిలింగ రూపంలో వెలసిన క్షేత్రం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమేశ్వరుడు ఆకాశం, భూమి, వాయువు, జలం, అగ్నితత్వాలకు ప్రతీకగా స్వయంభూగా వెలసిన 5 దివ్యధామాలను పంచభూతలింగ క్షేత్రాలని వ్యవహరిస్తారు. వాటిలో వాయులింగ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి కాగా మిగతా 4 క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. నటరాజస్వామి వెలసిన చిదంబరం ఆకాశలింగ క్షేత్రం కాగా శ్రీరంగానికి సమీపంలోని జంబుకేశ్వరం జలలింగ క్షేత్రం. కామాక్షమ్మ వెలసిన కాంచీపురంలో పూజలు అందుకునే ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం కాగా జ్యోతిస్వరూపమైన అగ్నిలింగం వెలసిన క్షేత్రమే అరుణాచలం. తమిళులు ఈ దివ్యక్షేత్రాన్ని తిరువణ్ణామలై, అన్నామలై అని పిలుచుకుంటారు. పురాణగాథ ప్రకారం ఈ సృష్టిలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువుల నడుమ వివాదం ఏర్పడుతుంది. వారిద్దరి సంవాదం జరుగుతుండగా మహేశ్వరుడు ఆద్యంతాలు లేని జ్యోతిస్వరూపంగా అవతరిస్తాడు. జ్యోతిర్లింగ స్వరూపంగా అవతరించిన ఇలా కైలాసమే అరుణాచలం. అగ్నిరూపంలో సర్వేశ్వరుడు అవతరించాడు కనుక అగ్నిలింగంగా పూజలందుకుంటున్నాడు. అరుణాచలం అంటే అగ్నిపర్వతమని అర్థం. ఈ దివ్యక్షేత్రంలో రమణ మహర్షి తన జీవితకాల పర్యంతం నివసించారు. అరుణగిరి పాదాల చెంత ఆశ్రమాన్ని స్థాపించారు. ఇక్కడే సిద్ధి పొందారు. రమణ మహర్షి ప్రకారం అరుణగిరిపై ఉన్న గులకరాయి కూడా శివలింగ స్వరూపమే. అరుణాచలం అంటేనే శివుడు, శివుడు అంటే అరుణాచలం. ఆలయానికి వెనకవైపున కనిపించే మహాశిఖరమే అరుణాచలం. శివ మహాపురాణం ప్రకారం కాశీలో మరణిస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. కాని అంత్యకాలంలో ఉన్నవారు అరుణాచలాన్ని స్మరించినా కైలాసప్రాప్తి కలుగుతుంది. అరుణగిరి చుట్టూ ప్రతి మాసంలో వచ్చే పూర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. పాదరక్షలు లేకుండా అరుణగిరి చుట్టూ చేసే 14 కిలోమీటర్ల యాత్రే గిరి ప్రదక్షిణ. కృత్తిక దీపోత్సవం రోజున గిరి ప్రదక్షిణకు భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టదిక్పాలక శివలింగాల ఆలయాలను భక్తులు దర్శించుకుంటారు. తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయంలో అగ్నిలింగం, దక్షిణాన యమలింగం, నైరుతిలో నిరుతిలింగం, పశ్చిమాన వరుణలింగం, వాయువ్యాన వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యాన ఈశాన్యలింగం దర్శనమిస్తారు. 24 ఎకరాల సువిశాల విస్తీర్ణంలోని అరుణాచల ఆలయం చతుర్వేదాలకు ప్రతీకగా 4 మహాగోపురాలతో అలరారుతూ ఉంటుంది. వీటిలో భక్తులు ప్రవేశించే తూర్పు గోపురం ఎత్తు 217 అడుగులు. అద్భుత శిల్పకళా నైపుణ్యానికి దర్పణం పట్టే అరుణాచల ఆలయాన్ని తంజావూరు రాజులు, పల్లవులు, చోళులు, విజయనగర సామ్రాజ్యాధీశులు అభివృద్ధి చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని చోళరాజులు నిర్మించగా విజయనగర రాజులు జీర్ణోద్ధరణ గావించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. శివుడి పంచముఖాలకు ప్రతీకగా అరుణాచలేశ్వరుని సన్నిధి 5 ప్రాకారాలతో అలరారుతూ ఉంటుంది. ప్రతి ప్రాకారంలోనూ అనేక ఉపాలయాలు. వీటన్నింటినీ దర్శించుకోవాలంటే భక్తులకు 1 రోజు సమయం పడుతుంది. ప్రతి ప్రాకారంలో నిలువెత్తు నందీశ్వరుని మూర్తి దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారు అరుణాచలేశ్వర అగ్నిలింగ రూపంలో కొలువై నిత్యపూజలు అందుకుంటున్నాడు. అమ్మవారి పేరు అభిత కుచలాంబికాదేవి. ఉన్నామలై అనే పేరు కూడా అమ్మవారికి ఉంది. అభీష్టాలు సిద్ధించే జగన్మాతగా అభిత కుచలాంబికాదేవి వినుతికెక్కింది. నిత్యోత్సవాలు జరుపుకునే అరుణాచలేశ్వరునికి ప్రతి ఏటా 4 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కంటే ప్రత్యేకమైనవి కృత్తికా బ్రహ్మోత్సవాలు. తెలుగు పంచాంగం ప్రకారం ఇవి కార్తీక మాసంలో జరుగుతాయి. అయితే తమిళ పంచాంగాన్ని అనుసరించి ఉత్సవాలు నిర్వహించే ఈ ఆలయంలో కృత్తికా బ్రహ్మోత్సవాలు సైతం అందుకు తగినట్టే జరుగుతాయి. కార్తీక పూర్ణిమ రోజున కృత్తిక నక్షత్రం ఉంటే ఆ మాసంలోనే కృత్తిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఒకవేళ కార్తీక పూర్ణిమ రోజున కృత్తిక నక్షత్రం లేకపోతే తర్వాత వచ్చే మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్గశిర పూర్ణిమ రోజున ప్రధాన ఘట్టమైన కృత్తిక దీపోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్షవాహనం, నందివాహన సేవ అత్యద్భుత రీతిలో నిర్వహిస్తారు. ప్రపంచంలో మరే ఆలయంలో లేని విధంగా ఇక్కడి నందీశ్వరుని వాహనం 25 అడుగుల ఎత్తులో ఉంటుంది. బరువు సుమారు 700 కిలోలు.
ఉత్సవాలలో భాగంగా అరుణాచలేశ్వరుడు అభితకుచలాంబికాదేవితో పాటు వినాయకుడు, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారు, చండికేశ్వరుడు, పరాశక్తి అమ్మవారు కూడా తిరువీధులలో ఊరేగటం ఇక్కడ కనిపించే సంప్రదాయం. అరుణగిరి ఎత్తు 2668 అడుగులు. కృత్తికా దీపోత్సవం ఈ మహాగిరిపైనే జరుగుతుంది. అరుణగిరిపై వెలిగించే మహాదీపానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. దీపారాధన కోసం 3600 కిలోలకు పైగా ఆవు నేతిని భక్తులే సమకూరుస్తారు. 700 కిలోల బరువైన ఒత్తిని సిద్ధం చేస్తారు. 1000 కిలోల బరువైన కంచుపాత్రను ప్రమిదగా ఉపయోగిస్తారు. అరుణాచల క్షేత్ర దర్శనమే మహాభాగ్యమైతే కృత్తికా దీపోత్సవ దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. అటువంటి అరుణాచల దివ్యక్షేత్ర దర్శన భాగ్యాన్ని, కృత్తిక దీప మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు అందిస్తోంది భక్తి టీవీ.